నాకు పెళ్ళై 2 నెలలైంది. వెంటనే గర్భం వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పుడు పిల్లలు వద్దనుకుంటున్నాము. వచ్చిన గర్భం పోవాలంటే ఏం చేయాలి? మామూలుగా వద్దనుకున్నట్లయితే గర్భస్రావం చేయించుకోవాలి. మరి సాధారణంగా మొట్టమొదటిసారి గర్భస్రావం చేయించకూడదని చెబుతాం. ఎందుకంటే అది కాన్పు కావచ్చు, అబార్షన్ కావచ్చు, ఏం చేస్తే ఇన్ఫెక్షన్ రావడం మాత్రం అవకాశం ఉంది. ఆ ఇన్ఫెక్షన్ వచ్చేప్పుడు ట్యూబల్ బ్లాక్ లాగా వచ్చి మళ్ళీ గర్భం రాకుండా పోయే అవకాశం ఉంది. అది ఒక ట్యూబ్ బ్లాక్ అయితే పర్వాలేదు, 2 ట్యూబులు బ్లాక్ అయిపోయాయి అనుకోండి, ఇక అన్నం ప్రయాణించక దానివల్ల ఇంకా కడుపురాని పరిస్థితి ఏర్పడుతుంది. మరి పిల్లలు లేకుండా అయిపోతారు కదా. ఇంకా కావాలంటే బ్లాక్ అయిపోయిన చోటు చూసి చివరికి ట్యూబోప్లాస్టీ చేసి ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ ఎందుకు? అంచేత పిల్లలు వచ్చినప్పుడు మొట్టమొదటిలోనే బిగినింగ్లోనే అసలు ఇంకా వాళ్ళు సంసార జీవితం మొదలెట్టక ముందే డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు వెన్న పెళ్ళయింది, మొన్న పెళ్ళయింది, గర్భస్రావం 2 నెలలు అయింది, తీయించేసుకోవాలనేది కరెక్ట్ కాదు. అంటే ప్లానింగ్ సరిగా లేదనమాట. ప్రతి వాళ్ళకి జీవితంలో స్పష్టమైన లక్ష్యం ఉండాలి, దేనికైనా సరే. అంటే ఇప్పుడు గర్భం వద్దనుకుంటే మొదట్లో జాగ్రత్తపడాలి. ఆ మాత్రం గర్భం రావాలా వద్ద ముందు డిసైడ్ చేయలేరా? సంసార జీవితం మొదలెట్టాక అనుకుంటారా? దట్ నాట్ కరెక్ట్. అంచేత నన్ను అడిగితే మాత్రం వాళ్ళు ఏమైనా ఏదో చాలా ముఖ్యమైన విషయం అంటే అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి అబార్షన్ చేయించుకుని డాక్టర్ గారు సరిగ్గా చూసుకుంటారు. అంటే 2 రకాలైన పిల్స్ ద్వారా కూడా గర్భస్రావం చేయొచ్చు. అబార్షన్ పిల్స్ ఉన్నాయి, దాని ద్వారా చేయొచ్చు. లేకపోతే ఇంకా మామూలుగా డీన్స్ లాగా చేయొచ్చు. అది డాక్టర్ డిసైడ్ చేస్తారు. అప్పుడు డాక్టర్ చూస్తారు అనుకోండి, అవసరం బట్టి యాంటీబయాటిక్స్ వాడడం, జాగ్రత్త చూసుకోవడం, అవి చాలా కేర్ తీసుకుంటారు. ఈ జనరల్గా ఇన్ఫెక్షన్ వచ్చేట్లయితే జ్వరం రావడం ఇవన్నీ ఉంటాయి, లేక కడుపులో నొప్పి రావడం అన్నీ కూడా ఉంటాయి. అవి అంటే అబార్షన్ అయిన తర్వాత 2-3 రోజులకు 4 రోజులకు కడుపులో నొప్పి మొదలవుతుంది. ఇవన్నీ ఇన్ఫెక్షన్ వల్ల అవుతాయి అన్నమాట. అంతే ఇవన్నీ డాక్టర్ అంచేత ఇప్పుడు తప్పనిసరి కడుపు వద్దు అనుకుంటే మాత్రం డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుని డాక్టర్ ఎలా చేస్తే అలాగా, అంటే డీన్స్ పెద్దలు చేస్తారా లేకపోతే పిల్స్ వేస్తారా అనేది డాక్టర్ డిసైడ్ చేస్తారు. అది ఇప్పుడు మాత్రం అంత అవసరం లేదండి. మాత్రం 2 నెలల గర్భిణి తీయించుకోవద్దు, లెటర్ కంటిన్యూ చేయండి. ఏం కంప్లీట్ నెక్స్ట్ టైంకి గ్యాప్ ఇవ్వండి. గ్యాప్ ఇచ్చి చేసేది చేత ప్రతి వాళ్ళకి మాత్రం నవదంపతులు నేను చెప్పేది ఏంటంటే మీరు ప్లాన్ చేసుకుని మొదట్లోనే ప్లాన్ చేసి ఓరల్ కాంట్రాసెప్టివ్స్ గర్భ నిరోధక నోటి మాత్రలు వాడడము, లేదా లూప్ వేయించుకోవడం, అది డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి. వాళ్ళు ఏం చెప్తే అరగా చేయండి. అది లూప్ వేద్దామంటారా, గర్భిణి మాత్రం వేద్దామంటారా, ఏం చేద్దాం అని. నిరోధు లాంటి మాత్రం లాభం లేదు. ఎందుకంటే నిరోధు అయితే ఒక్కోసారి పేరు అవుతుంది, కడుపు వచ్చేస్తుంది. అది అలా కాకుండా 2 సరైన మార్గాలు. ఒకటి గర్భ నిరోధక మాత్రలు వాడడం, 2వది లూప్ వేయించుకోవడం. ఆ 2 మార్గాల ప్రకారంగా డిసైడ్ చేయాలి. ఇప్పుడు మాత్రం అంత ఇంపార్టెంట్ కాకపోతే, మరీ ఇంపార్టెంట్ కాకపోతే మాత్రం ఉన్న గర్భాన్ని కంటిన్యూ చేయాలి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.